కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. కాజాగూడ భగీరథమ్మ చెరువులో మట్టి నింపుతున్నారని శ్రీధర్ రావుతో పాటు మరో ముగ్గురుపై కేసు నమోదైంది. ఈ నెల 26న భగీరథమ్మ చెరువులో మట్టి నింపినట్లు రాయదుర్గం పిఎస్ లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుకు సహకరించిన సత్యనారాయణ, మాణిక్యం, వెంకటేశ్వరరావుపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై రాయదుర్గం పోలీసులు కేసు ఫైల్ చేశారు. కాజాగూడ భగీరథమ్మ చెరువులో మట్టి నింపుతున్నారని శ్రీధర్ రావుతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. ఈ నెల 26న భగీరథమ్మ చెరువులో మట్టి నింపినట్లు రాయదుర్గం పిఎస్ లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుకు సహకరించిన నారాయణ, మాణిక్యం, వెంకటేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, రాయదుర్గం పోలీస్ పరిధిలోని భగీరథమ్మ చెరువుకు సంబంధించి కూడా మట్టిని నింపి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణల నేపథ్యంలో సంధ్యా కమిషన్ ఎండీ శ్రీధర్రావు మీద కేసు నమోదైంది. ఆయనతో పాటు మరొక ముగ్గురు మీద కూడా ఆ కేసు నమోదైంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా హైడ్రా అధికారుల ఫిర్యాదు మేరకు కూడా ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. భగీరథమ్మ చెరువుకు సంబంధించి కూడా ఇటు దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసి అందులో భాగంగానే దాని పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా మట్టిని పోసి కూడా దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారంటూ హైడ్రా అధికారులు స్థానిక పిఎస్ లో కేసు నమోదు చేయడంతో కూడా కేసు నమోదైంది. ఈ శ్రీధర్రావుతో పాటు సత్యనారాయణ, మాణిక్యంతో పాటు మరొక వ్యక్తి వెంకటేశ్వరరావు మీద కూడా కేసు అనేది ఇప్పటికే కాదు గతంలో కూడా సంధ్యా కమిషన్ ఎండీ శ్రీధర్రావు మీద అనేక భూ అక్రమాలకు సంబంధించిన కేసులు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇటు రాయదుర్గం పిఎస్ సంబంధించి కూడా హైడ్రా అధికారులు ఏకంగా చెరువు భూమికి సంబంధించి కూడా మట్టిని నింపి దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశాడు. మరొక ముగ్గురుతో కలిసి కూడా అభియోగం మీద హైడ్రా అధికారుల ఫిర్యాదు మేరకైతే ప్రస్తుతానికైతే హైడ్రా ఇటు సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్తో పాటు మరొక ముగ్గురు మీద కేసు నమోదైంది. ఇక వీటితో పాటు సంధ్యా కన్వెన్షన్ కి ఆనుకున్న ఒక ప్రభుత్వ భూమికి సంబంధించి కూడా గతంలో దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసి అందులో భాగంగా కొంతమంది వారితో కూడా గుడిసెలు వేయించే ప్రయత్నం చేశారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇటు రాయదుర్గ పిఎస్ తో పాటు మరొక ఇటు గచ్చిబౌలి పిఎస్ లో కూడా తన స్థలానికి సంబంధించి కూడా ఇల్లు వేసుకుంటే వాటిని కూలగొట్టే ప్రయత్నము ఇటు శ్రీధర్రావు చేశారంటూ కూడా మరొక వ్యక్తి గచ్చిబౌలి పిఎస్ లో కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఈ సంబంధించి ప్రస్తుతానికైతే రాయదుర్గం పిఎస్ సంబంధించి కూడా చెరువు భూమికి సంబంధించి కూడా మరొక ముగ్గురు వ్యక్తులతో కలిసి చేతులతో కలిపి కూడా మట్టిని నింపే ప్రయత్నం చేసే ఆరోపణల నేపథ్యంలో హైడ్రా అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మీరు కూడా ప్రస్తుతానికైతే రాయదుర్గం పిఎస్ లో కూడా ఆయన మీద ఒక కేసు నమోదు కాగా ప్రస్తుతానికైతే గచ్చిబౌలి పిఎస్ లో కూడా మరొక కేసు నమోదైనట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. సుమా, థాంక్యూ కిరణ్.